ఈరోజు మా ముదిరాజ్ సోదరులంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ హక్కుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముదిరాజ్ సోదరుల ఏవైతే జీవితాలు బాగుపడాలని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వ దృష్టికి మా నీలం మధు గారు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలవడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సోదరులందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది చాలా మంచి సంప్రదాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముదిరాజులకు అన్ని కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం నుంచి కూడా మా సోదరులు చాలా వర్షాన్ని లెక్క చేయకుండా కూడా ఇంతమంది సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజ్ సోదరులంతా ఈరోజు హైదరాబాద్కు బయలుదేరుతూ ఉన్నాను. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగానే మనమంతా బీసీలమంతా ఐక్యంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. హైదరాబాద్లో టీఎంపీఎస్ ఆవిర్భావ సభకు విచ్చేసిన మా ముదిరాజు బంధుమిత్రులందరికీ, అలాగే మేము పిలవగానే మా అన్నయ్య మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజ హరికృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మా హక్కుల కోసమై మేము హైదరాబాద్లో చిన్న సభ ఏర్పాటు చేసుకొని పిహెచ్డీ చేసిన మా ముదిరాజు సోదరులందరికీ సన్మానం చేసి మా హక్కులను ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ఉన్న హక్కులను మేము ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళి సామరస్యంగా మాకు నెరవేర్చాలని కోరుకుంటూ ఈరోజు సభగా బయలుదేరడం